చాలా రోజుల తర్వాత కలిసాం కదా, నేను రేవతి కాసేపు అలా సరదాగా బయటికి వెళ్ళొస్తాం. భలే వారు, కాసేపేంటి, ఎంతసేపు అయినా వెళ్ళి తిరిగి రండి. వెళ్దామా రేవతి? పద రేవతి. జంట సూపర్ గా ఉంది, మేడ్ ఫర్ ఈచ్ అదర్. ఏంటత్తా, ఆ రోజు ఫోన్లో కిరణ్ గారితో ఒత్తినే మాట్లాడి మిమ్మల్ని కంగారు పెట్టాననుకున్నారు కదా. ఈ రోజు ఇలా కిరణ్ గారు ఇంటికి వస్తారని ఊహించలేదు కదా. ఇంకా ముందు ముందు మీకు చాలా టేస్ట్లు ఇస్తాను, అవి టేస్ట్ చేయడానికి రెడీగా ఉండండి. అట్లుంటది ఈ సీతతోని. ఈ ఫోటో ఇక్కడుందేంటి? ఎప్పుడు గోడ దగ్గర కదా ఉండేది. లలిత, ఏంటండి? సుమతి ఫోటో ఇక్కడెవరు పెట్టారు? నేను పెట్టలేదండి. ఈ రూమ్ సర్దుతూ అత్తయ్య ఏమైనా పెట్టారేమో. ఏంటి లలిత, ఏదో అంటున్నావు? సుమతి ఫోటో ఇక్కడ పెట్టింది నువ్వేనా అమ్మా? నేనుగా శివా. మొత్తం మీద సుమతి ఫోటో అయితే ఉంది కదా. ఆ రోజు సీతారాములు మన ఇంటికి వచ్చినప్పుడు సీత వాళ్ళ మేనత్త ఫోటో చూడాలని ఎంతో ఆశపడింది. తన మేనకోడలికి కనిపించాలని సుమతి వదినకి ఆ రోజు అనిపించలేదేమో. ఇప్పుడేమో ఈ ఫోటో చూద్దామంటే సీతేమో మన ఇంట్లో లేదు. సీత లేకపోతే సుమతి ఫోటో తన ఫోన్కి పంపిస్తాను. లలిత, నాకిప్పుడే గుర్తుకొచ్చింది. ఈరోజే కదా సుమతి మనల్నందర్నీ కాదని ప్రేమ పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది. అవునత్తయ్య, అంటే ఈరోజు సుమతి పెళ్లి రోజు. ఆ, పద, ఈ విషయాన్ని శివాకి గుర్తు చేద్దాం. శివ ఈ విషయం కూడా సీతకి ఫోన్ చేసి చెప్తాడు. పదండి. ఆ సీత, అమ్మ ఫోటో అలాగే చూస్తున్నావు ఏంటి? ఎందుకో తెలీదు మామా, అత్తమ్మ పదే పదే గుర్తొస్తా ఉంది. మొన్న మా పిన్ని గుర్తొచ్చినట్ట? అత్తమ్మ ఆవిడకెందుకు గుర్తొస్తుంది? అంతా నాటకం. పిన్ని గురించి ఒక్కసారి కూడా పాజిటివ్గా మాట్లాడవు కదా. ఆవిడే పెద్ద నెగటివ్, మళ్ళీ ఆవిడ గురించి పాజిటివా? సరే, ఇప్పుడు నీకు అమ్మ ఎందుకు గుర్తొస్తుంది? తెలీదు. పైగా నా ఎడమ కన్ను అదే పనిగా అదురుతుంది. ఏదైనా మంచి వార్త వింటాననిపిస్తోంది. గుడ్ న్యూసా? అవును మామా. అత్తమ్మ గురించి ఆలోచిస్తూ ఉంటే అత్తమ్మ నిజంగా చనిపోలేదేమో, ఎక్కడైనా బ్రతుకుందేమో అనిపిస్తుంది. అలా ఎందుకు అనిపిస్తుంది? ఏమో, ఆ రోజు టీచర్ గారు అత్తమ్మలా మాట్లాడినప్పటి నుంచి అదే ఆలోచిస్తున్నాను. అత్తమ్మ బ్రతుకుంటే బాగుంటుంది కదా. కానీ అమ్మ చనిపోయిందని పిన్ని చెప్పింది కదా. అత్తమ్మ చనిపోవడం ఆవిడ చూసిందా ఏంటి? అమ్మ డెడ్ బాడీని ఎవ్వరూ చూడలేదు. అంటే అత్తమ్మ బ్రతుకున్నట్టే కదా. అమ్మ బతుకుంటే ఇప్పటి వరకు ఎందుకు రాలేదు? రాలేని పరిస్థితుల వల్ల ఉండిపోయిందేమో. అలా నాకు అనిపించట్లేదు. ఓ పని చేద్దామమ్మా,
సిప్పేసి చూద్దామా? సిప్పా? ఆ, అదే కాగితం మీద రాస్తారు కదా. అది సిప్ కాదు, స్లిప్. అదే అదే. ఒక దాని మీద అత్తమ్మ బ్రతికుందని రాద్దాం, ఇంకో దాని మీద అత్తమ్మ లేదని రాద్దాం. రెండు అత్తమ్మ ఫోటో ముందు పెట్టి ఒకటి తీద్దాం. అందులో అత్తమ్మ బ్రతికుందని వస్తే అత్తమ్మ బ్రతికున్నట్టే. ఇది మరీ చిన్నపిల్లల ఆటలా ఉంది. బాగుంటుంది మామా, నా కోసం ప్లీజ్ ప్లీజ్. ఓకే. స్లిప్ ఎవరు తీయాలి? స్లిప్ ఏంటిరా? అది మా ఒక ముఖ్యమైన విషయం గురించి స్లిప్స్ వేసామత్తయ్య. మామతో ఒక స్లిప్ తీసి చూద్దాం అనుకుంటున్నాను. నేను కాదు, పిన్ని చేతే తీయిద్దాం. పిన్నిది లక్కీ హ్యాండ్. నువ్వు అలా అంటావు అని నాకు ముందే తెలుసు మామా. చూసావా, రామ్కి నేనంటే ఎంత గౌరవమో. ఆ గర్వం మీ కళ్ళల్లో కనిపిస్తుంది అత్తయ్య. ఇంతకీ ఈ స్లిప్స్లో ఏం రాశారు? తీసి చూడండి, మీకే తెలుస్తుంది. ఒక స్లిప్ తీ పిన్ని. ఓకే. అందులో ఏం రాసిందో చదవండి అత్తయ్య. ఓకే. ఏముంది పిన్ని? అత్తమ్మ బ్రతికే ఉంది. చూసావా మామా, నేను చెప్పింది నిజమైంది. అవును సీత. తను బ్రతికుండడమేంటి రామ్? అమ్మ నిజంగా చనిపోయిందా లేదా బతికే ఉందా అని సీత స్లిప్పులు వేసి చూద్దామంది పిన్ని. నీ చేత్తో తీసిన స్లిప్లో అమ్మ బతికే ఉందని వచ్చిందంటే అమ్మ ప్రాణాలతో ఉందనిపిస్తుంది పిన్ని. అత్తయ్య హ్యాండ్ లక్కీ హ్యాండ్ కదా, అంటే అత్తమ్మ ఎక్కడో ప్రాణాలతో ఉందన్నమాట. ఎస్ సీత, ఇప్పుడు నాకు నమ్మకం వస్తుంది. అమ్మ నిజంగా బతికే ఉందంటే మనం ఎంత లక్కీనో కదా. ఇదంతా నాన్ సెన్స్ రామ్. ఇది పిల్లలు ఆడుకునే గేమ్. దీన్ని నువ్వెలా నమ్ముతావు? ఏమైంది మహా? ఏంటి నాన్ సెన్స్ అంటున్నావు? అత్తమ్మ బ్రతికే ఉంది అంటుంటే అత్తయ్య కంగారు పడుతున్నారు మావయ్య. నాకు కంగారేంటి? చూడు జన, రామ్ సీత చిన్నపిల్లల ఆటలాడుతూ స్లిప్లు వేసి సుమతి బ్రతికే ఉంది అంటున్నారు. అవును మహా, సుమతి బ్రతికే ఉంది.
సుమతికి మరణం లేదు. తను చనిపోయినా మనందరిలో జీవించి ఉన్నట్టు. ఈరోజు రామ్ సీతలు సుమతి గురించి ఆలోచించినట్టే నేను ఉదయం నుంచి ఆలోచిస్తున్నాను. ఈ సీత కంటే వేరే పని లేదు. సుమతి గురించి నువ్వెందుకు ఆలోచిస్తున్నావు జన? ఎందుకంటే ఈరోజు సుమతి నేను పెళ్లి చేసుకున్న రోజు. ఈ రోజు మీది సుమతి అత్తమ్మది పెళ్లి రోజా మావయ్య? హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ డాడ్. థ్యాంక్స్ రామ్. పెళ్లి రోజు శుభాకాంక్షలు మావయ్య. థ్యాంక్స్ సీత. హ్యాపీ యానివర్సరీ జన. ఈరోజు మీ పెళ్లి రోజని నాకు గుర్తుంది. కాకపోతే ఇప్పుడు సుమతి నో మోర్ కాబట్టి తనని గుర్తు చేసి నిన్ను బాధ పెట్టడం ఎందుకు అని చెప్పలేదు. అత్తమ్మ బ్రతికే ఉందని మీరు తీసిన స్లిప్లోనే వచ్చింది కదా అత్తయ్య. ఇక బాధపడాల్సిన అవసరం లేదు. అది కాగితపు రాత మాత్రమే సీత, సుమతి తలరాత కాదు. ఏదైతేనే అమ్మ బతికే ఉందన్న ఊహ చాలా హ్యాపీగా ఉంది పిన్ని. హ్మ్, ఊహల్లో బ్రతకడం అంత మంచిది కాదు రామ్. చాలా రోజులు నేను సుమతి ఊహల్లోనే బతికాను మహా. తను బతికే ఉందని తృప్తి పడ్డంలో తప్పే ఉంది. సుమతి బ్రతికే ఉంది కాబట్టి తన ఊహ కూడా నాకు తప్పుగా అనిపిస్తోంది. ఆ తృప్తి పడటంలో తప్పేం లేదు జన. సుమతి బ్రతికే ఉంటే నాకు ఆనందమే కదా. నీతో చెప్పకుండా ఈరోజు గుడికి వెళ్ళి మీ ఇద్దరి పేరుతో పిల్లల పేరుతో అర్చన చేయిద్దామనుకున్నాను. ఇప్పుడు నువ్వే అంటున్నావు కాబట్టి ఇద్దరం గుడికి వెళ్ళి మీ పెళ్లి రోజు సందర్భంగా పూజ చేయిద్దాం. ఈ స్లిప్పులో సుమతి ఎక్కడున్నా నలిపి పడేయాలి. పదజన నా ఎడమ కన్ను ఎందుకు అదిరిందో ఇప్పుడు అర్థమైంది మామ. ఈరోజు అత్తమ్మ మావయ్యల పెళ్లి రోజు అంటే చాలా మంచి రోజు. అవును సీత, నాకు పిన్ని డాడీల వెడ్డింగ్ డే తెలుసు కానీ అమ్మా నాన్నల వెడ్డింగ్ డే తెలీదు. ఈ రోజు తెలిసింది కదా మామా. అలాగే అత్తమ్మ బ్రతికే ఉందని కూడా తెలిసింది. నిజంగా అమ్మ బతికే ఉందంటావా సీత? ఉంటే ఎక్కడుంటుంది? ఏమో మామా, కానీ ఏదో రోజు అత్తమ్మ తిరిగొస్తుంది అన్న నమ్మకం నాకుంది. అవును, టీచర్ గారు కనిపించట్లేదేంటి? ఎక్కడికెళ్లారు? ఈరోజు మా పెళ్లి రోజు. మమ్మల్ని ఆశీర్వదించు స్వామి. చెప్పండమ్మా. జనార్దన్, రామ్ ప్రీతిల పేరు మీద అర్చన చేయండి పంతులు గారు. గోత్రం చెప్పండమ్మా. వశిష్ఠ గోత్రం. వశిష్ఠ గోత్రోద్భవస్య జనార్దన్ నామదేశ్య ప్రీతి నామదేశ్య రామ్ నామదేశ్య సా కుటుంబానాం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థ
పంతులు గారు, మహా ఉమ్. ఆఫీస్ కాల్ మహా. నువ్వు పూజ చేయిస్తూ ఉండు, నేను ఫోన్ మాట్లాడొస్తాను. చెప్పండమ్మా. అర్చన చేయాలి పంతులు గారు. పేర్లు గోత్రం చెప్పండి. జనార్దన్ రామ్ ప్రీతి వశిష్ఠ గోత్రం. జనార్దన్ రామ్ ప్రీతిల పేరు మీద అర్చన చేయండి పంతులు గారు. గోత్రం చెప్పండమ్మా. వశిష్ఠ గోత్రం. ఆ పేర్లు గోత్రంతోనా? అవును పంతులు గారు, ఏమైంది? ఇందాకే ఒక ఆవిడొచ్చి ఆ గోత్రనామాలతో అర్చన చేయించి వెళ్ళారమ్మా. ఎవరావిడ? తెలీదమ్మా. తన పేరు కూడా తెలీదా? తెలీదమ్మా. మీరు చెప్పిన పేర్లు గోత్రం చెప్పింది. తను ఎలా ఉంటుంది? ఎలా ఉంటుందంటే ఎలా చెప్పనమ్మా? తను ఎప్పుడొచ్చింది? ఇప్పుడే వచ్చి పూజ చేయించుకొని వెళ్ళింది. ఆవిడ అలా వెళ్ళారు, మీరు ఎలా వచ్చారు. ఇక్కడే ఎక్కడో ఉండుంటారు. నేనిప్పుడే వస్తాను పంతులు గారు. అలాగేనమ్మా. జనార్దన్ రామ్ ప్రీతిల పేరుతో అర్చన చేయించింది అంటే తను ఖచ్చితంగా సుమతి అయి ఉంటుంది. గోత్రం కూడా కరెక్ట్గా చెప్పింది. ఇప్పుడే వచ్చి వెళ్ళింది అంటే ఇక్కడే ఎక్కడో ఉండుంటుంది. వెతికితే దొరుకుతుంది. జన సుమతిని చూడకముందే నేను చూడాలి. విద్యాదేవి ఏంటి ఇక్కడుంది? తాను గాని రామ్ ప్రీతిల పేరు మీద అర్చన చేయించిందా? నిన్ను నమ్మి నా భర్త, పిల్లలను, ఇంటిని, ఆస్తిని నీ చేతుల్లో పెట్టి వెళ్ళాను. కానీ నువ్వేం చేశావు? నాకు ద్రోహం చేశావు. తీరని అన్యాయం చేశావు. నమ్మించి మోసం చేశావు. సుమతి వర్ధంతి రోజు ఈ విద్యాదేవి సుమతి బ్రతికే ఉందని గొడవ చేసింది. చాలాసార్లు సుమతి గురించి తెలిసినట్టు మాట్లాడింది. నిజంగా సుమతి ఈవిడికి తెలుసా? అడిగితే బెటర్. మీరిక్కడున్నారేంటి? ఏ నేనిక్కడ ఉండకూడదా? ఐ మీన్ మీరు గుడికొచ్చారేంటి అని. నేను గుడికి రాకూడదా? అంటే మీరు గుడికి రావడానికి ప్రత్యేకమైన కారణం ఏమైనా ఉందా? ఎందుకలా అడుగుతున్నారు? ఊరికే. ఇందాక పూజ, అర్చన ఏదైనా చేయించారా? గుడికొస్తే పూజ చేయిస్తాం కదా. ఎవరి పేరుతో చేయించారు? ఎందుకు నీ ప్రశ్నలు అడుగుతున్నారు?